ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు వారానికి? వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తారు? 6. చికెన్ ఎంత ఇస్తున్నారు? ఎస్, కొంచెం అడ్జస్ట్మెంట్. ఓకే, నో ప్రాబ్లం. చికెన్ వచ్చిందా? ఎన్ని కేజీస్ ఇవి? 16. నో తగ్గి వాటర్ది. ఏ 16 ఎట్లా వస్తుంది అది? మరీ నేను అమాయకున్నా. 16 ఎట్లా వస్తుంది అది చెప్పండి? అది 16. మీరు ఏదైనా ఓపెన్గా చెప్పండి, అంతేగాని అది 16 కాదు, 7 కేజీ కంటే ఎక్కువ లేదు. ఇంకా తూకం వేద్దాం అయితే. ఎందుకొరికే మీరు ఒప్పుకోరు కదా. ఎంత ఉందిరా? 9 కేజీ. మరి 16 అంటే ఎట్లా? 16 అంటే ఎట్లమ్మా? ఇప్పుడు 125 స్టూడెంట్స్కు అట్లీస్ట్ 100 గ్రామ్స్ వేసినా కానీ 12.5 కిలో కావాలి మీరు. డబ్బులా? కరెక్టే, 100 కూడా లేదు అంటున్నా నేను. ఎట్లా వస్తుందమ్మా? రాదమ్మా 11. ఇప్పుడు 11 రాదని నేను చెప్తున్నాను. 11 వచ్చిందంటే 11 కేజీ తెచ్చావా? 100 గ్రామ్స్కి 11 కాదు కదమ్మా, 12.5 రావాలి కదా 100 గ్రామ్స్ అంటే. మీరు 125 ప్రజెంట్ చెప్పారు. 145 150 టోటల్ 146 కానీ 125 ఉన్నారు అని చెప్పారు. 125 కంటే మనకు 11 కేజీ కూడా ఏడు ఉంటుందమ్మా. 11 ఉందా? కరెక్ట్ చెప్పు. పోతావు ఇంటికి నువ్వు? ఇప్పుడు పోతా నేను ఆ షాప్ కాడికి. ఏ షాప్లో తెచ్చావు? గాజువాక 11 కేజీ లేదమ్మా అది. మీరు అట్లా అంటే ఎట్లా చెప్పండి? మాకు అర్థమవుతుంది కదా, మేము కూడా అంటే ఈయన తిన్నట్టు మరి అంతే. మరి ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టలేదు ఎట్లా అవుతుంది చెప్పండి? గోంగూర తెచ్చారా? తెచ్చారు. మార్నింగ్ పూరి ఇచ్చారమ్మా? ఎన్ని పూరి ఇచ్చారు? ఈ స్టూడెంట్ 2 పూరి సరిపోతాయమ్మా? చిన్నవి 4 చేయండి. 4 ఇచ్చినట్టు ఉంటుంది కదా. మీరు ఎంతసేపు నేను నెంబరే చూస్తాం కదా మేము. సరే ఉన్ని పర్లేదు అయ్యా, కూర్చో పని కానీ అయ్యో అదేం లేదు ఫార్మాలిటీస్. మిల్క్ ఇస్తున్నారా పొద్దున? మిల్క్ ఇస్తున్నారా? మధ్యాహ్నం 2 కర్రీస్ చేస్తున్నారా? ఒకటే పెడతారు. నైట్ రెండు ఉన్నాయి. సాంబారు కర్రీ సార్. సాంబార్ లేకపోతే రసము కర్రీ సాంబారు. నేను అడిగేది అట్లీస్ట్ 100 గ్రామ్స్ అట్లీస్ట్ పెట్టండి. మరి మీరు 175 ఉంటే మీకు బీసీ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, పోస్ట్ మెట్రిక్ SC ST హాస్టల్స్కు వంట వాళ్ళకు సాలరీస్ ఇవ్వట్లేదు. మీకు బీసీ వాళ్ళకి ఇస్తున్నారు. అయినా కానీ మీరు ఇంకా కన్జ్యూమ్ చేయాలంటే ఎట్లా అమ్మా? రైస్ ఫ్రీ ఇచ్చి 1600 రూపాయలు, 53 రూపాయల 33 పైసలు రోజుకు యూ కెన్ మేనేజ్ ఇట్, చేయొచ్చు ఎట్లయినా కానీ. వీక్లీ వారానికి 3 గుడ్లు ఇస్తారా? ఎన్ని గుడ్లు ఇస్తారు? మీరు వెళ్ళండి. ఎన్ని గుడ్లు ఇస్తారు వారానికి? పెడుతున్నారు. టోటల్గా పెడుతున్నారా? 6 పెడతారు. మిల్క్ ఇస్తున్నారా? మార్నింగ్ ఇస్తున్నారా? ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారా? మిల్క్ రోజు ఇవ్వట్లేదా? చెప్పండి, నిజం చెప్పండి రా, మీకోసం వచ్చింది నేను. నువ్వు చెప్పుమ్మా. రోజు మార్చి రోజా? రోజు ఇవ్వట్లేదు. కర్డ్ ఇస్తున్నారా? మధ్యాహ్నం రోజు ఇస్తారా? పెరుగు నీళ్ళ పెరుగా మామూలు పెరుగా? మీ మెనూ బోర్డు ఎక్కడుంది? ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా? మధ్యాహ్నం 2 కర్రీస్ పెట్టాలా? పెడుతున్నారా? 2 కర్రీస్. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, పప్పు ఒకటి, ఒక తాలింపు ఏదో ఒకటి ఉంటుంది. వంకాయ కూర ఒకటి, లేకుంటే కన్నా దొండకాయ కూర, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఏమేమి ఉన్నాయి మధ్యాహ్నం? బంగాళదుంప ఒక రోజు, పప్పు ఒకటి కామన్.
అట్లా వస్తుందా? నువ్వు నోరు మూసుకోరా, నువ్వు నేపథ్యాలు చెప్తాను బాబు. ఆమె చెప్పింది ఒక కర్రీ పెడుతున్నానని, నువ్వేందో కథ. మీ మేడం చెప్పింది ఒక కర్రీ పెడుతున్నాం సార్ అని, వంట వాళ్ళని అడిగినావు ఒక కర్రీ అని, నువ్వేందో కథ చెప్తావు. నోరు మీ నువ్వు షటప్ ఎవరు మౌత్. మేడమే చెప్పింది, మీ వంట వాళ్ళు చెప్పారు, నువ్వు మటుకు 2 కర్రీస్ చేస్తా ఉన్నారు, 2 పెడుతున్నారు అంటున్నావు. ఉండరా నాయన, 2 కర్రీస్ కదా పెట్టాల్సింది మధ్యాహ్నం, వస్తున్నాయా? రావట్లేదు. నైట్ 2 కర్రీస్ కదా ఉండవు, వస్తున్నాయా? రావట్లేదు. నైట్ ఫ్రూట్ వస్తుందా? రావట్లేదు. ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? రోజు ఇస్తారా మెనూ ప్రకారం? మార్నింగ్ మిల్క్ వస్తున్నాయి. టిఫిన్ 2 పూరీలు సరిపోయినాయా? ఎంత పూరీలు? ఇంత ఉంటుందా? ఇంత ఉంటుందా? పెద్ద పూరీలేనా? రైస్ బాగానే సరిపోయేంత పెడతారా? రైస్కి ఏమి ఇబ్బంది లేదు. టిఫిన్స్ బాగానే ఉంటున్నాయా? ఏ టిఫిన్ బాగుండదు? ఉప్మా. ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదామా? ఎస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని. ఆ రోజు ఎగ్ ఉండదు, అయితే బాయిల్డ్ ఎగ్ రాదు ఆ రోజు. ఒకటి మారుద్దాంలే, అన్నీ అంటే కష్టం. ఎందుకు పులిహోర పసుపు ఎక్కువ వేస్తారా? రైస్ మంచి రైస్ అమ్మా ఇప్పుడు వచ్చేటివి. పులిహోర బదులు ఏం కావాలి? టమాటా రైస్ తింటారా? టమాటా రైస్? టమాటా రైస్ ఎట్లా వస్తుంది? లేదే మన మెనూలో. కిచిడి ఉంది, శుక్రవారం కిచిడి, పప్పు వేసి చేసే అన్నం. మరి టమాటా రైస్ డిఫరెంట్, కిచిడి డిఫరెంట్. ఇంకా ఏమైనా ఉన్నాయా? కర్రీస్ బాగా టేస్ట్కుంటున్నాయా? పర్లేదా? నాట్ బ్యాడ్. చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? 3-4 వస్తాయి. ఎన్ని రావాలి తెలుసా మీకు? 6-7 రావాలా? 175 గ్రాములు ఇవ్వాలి. సరే, మీకంటే కొద్దిగా ఏదో డబ్బులు అడ్జస్ట్ కాక కొంచెం తగ్గిస్తూ ఉంటాం. ఎగ్స్ అయితే 6 రావాలమ్మా. అడగండి, మీరేం పెద్ద పిల్లలు, మీ మేడంని అడగలేరా? ఎందుకు మేడం బోర్డు ఉండేది పనిలేకనా అని? ఇప్పుడు మెనూ బోర్డు ఉంది కదా అక్కడ లోపల, ఆ మెనూ బోర్డు ఉండేది ఎందుకు పనిలేకనా? ఆ మెనూ ప్రకారం రావాలి కదా మాకు అని చెప్పి అడగండి. జాగ్రత్త, మంచి చదువుకోండి. కొంచెం చెప్తాం మీ పై అధికారులకు చెప్పి కొన్ని మార్పిస్తాం. ఉప్మా అయితే తీసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టిస్తాం. ఓకేనా? పాలు వస్తున్నాయి, రోజు మార్చి ఇస్తున్నారు. కర్డ్ మధ్యాహ్నం పెడుతున్నారు. మేడం ఫ్రూట్ ఎందుకు ఇవ్వట్లేదు నైట్? అన్నీ అదే చెప్తేవి నువ్వు. కాదమ్మా, నేను చెప్పేది నీకు అర్థం కాదమ్మా. 53 రూపాయలు 33 పైసలు ఎందుకు మనం అడ్జస్ట్ చేయలేము? అన్ని హాస్టల్లో చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఆమె మహాత్మా జ్యోతిబా ఫూలే ఉన్నాయి, వాటి అన్నింటిలో పెట్టేటప్పుడు మనం ఎందుకు ఇవ్వలేము? అమ్మా కరెక్ట్ కాదమ్మా, అర్థం చేసుకోండి మీరు. పాలు రోజు మార్చి రోజు ఇస్తున్నాం, రోజు ఇవ్వట్లే. అన్నీ ప్రతి ఒక్కటి అడ్జస్ట్మెంట్. ఇప్పుడు చికెన్ అమ్మా 175 గ్రామ్స్ చికెన్ ఇవ్వాల్సింది మనం 100-110 అన్నా ఇవ్వండి అంటున్నాం మేము. అది కూడా ఇవ్వలేకుండా ఉంటే ఎట్లా చెప్పండి? అర్థం చేసుకోవాలా మీరు. అన్నిటికీ ఇంకా దేనికి దానికి అప్పుడప్పుడు కొంచెం చేతులు జోడిస్తామంటే ఎట్లా? మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా? పైన మీ ABCWకి కానీ మీ DD గారికి కానీ పంపించాలన్నా ఏమన్నా? మరి లేనప్పుడు ఇంకేముంది ప్రాబ్లం? ఎదిగే పిల్లలు కదమ్మా, వాళ్ళకి సఫిషియెంట్గా పెట్టాలి కదా. కూరలు 2 కర్రీస్ చేయాలా? మీరు చేయడం లేదు. మీరు మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వస్తారా? మరి ఇంకేందమ్మా? మధ్యాహ్నం ఇక్కడికి వస్తారు సార్. నైట్ సాంబార్ వెజ్ కర్రీ సార్, రసము వెజ్ కర్రీ, ఈ 2 ఉన్నాయి సార్. అవే కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం 2 కర్రీస్, పప్పు ఒకటి ఉంటుంది, ఒక కర్రీ ఉంటుంది. రావట్లే, రెండింటిలో ఒకటే చేస్తా ఉన్నారు. కరెక్ట్ కాదమ్మా, మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు కరెక్ట్ పెట్టండి. నెంబర్ ఇచ్చారమ్మా? నెంబర్ ఇవ్వండి. థర్స్డే రోజు ఉప్మా తీసేసేయండి. ఆ ఉప్మా పిండి, ఆ ఉప్మా రవ్వ, చట్నీ బదులు ఆయిల్, ఆనియన్స్ పర్ క్యాపిటల్లో బ్యాలెన్స్ చేసుకోండి. బాగా ఆనియన్స్ అన్ని మంచిగా వేయించి ఆయిల్లో గుడ్లన్నీ ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు పాల్గొట్టి పోయాలి. అన్నం చేయాలి. అన్నంలో అదంతా బాగా మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర చల్లి పెట్టేసేయండి. నేను నెంబర్లు ఇచ్చిపోతా ఉన్నాం మేము. మాకు వాళ్ళ నెంబర్లు రేపు ఇంటికి పోయినప్పుడు రేపు వాళ్ళ మొబైల్ ఫోన్స్లో నుంచి మాకు మెసేజ్ పెడతారు. పెట్టే సస్పెన్షన్ రికమెండ్ చేస్తాను. మీ ఇష్టం ఆ తర్వాత మీకు వార్న్ చేస్తున్నాను. మీకు నాకు పెద్దగా తప్పులు కనపరాలేదు కాబట్టి వార్న్ చేస్తున్నాను. పెద్ద తప్పులు ఉంటే సస్పెన్షనే, ఏం లేదు. అది అర్థం చేసుకోవాలి. రైట్? ఇది మీకేది.